తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ ఏ రాజకీయ పరిణామాలు ఎటువైపు తీసుకుపోతూ ఉన్నాయి, ఈరోజు మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తూనే ఉన్నారు, దాదాపుగా వారం రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు, దానికి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి రాజకీయాలు, దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇక్కడ మరి బీజేపీ రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయాలు పక్కన పడేసి ఎందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాలని తెర మీద తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది చాలా రకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలు దేన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కానీ, మొన్న రఘునందన్ రావు ఎంపీ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కానీ, జనసేన సైనికులు కానీ చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, తెలంగాణ ఎవరి జాగీరు, తెలంగాణ ఎవరి జాగీరు, తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు? మరి పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడుకుంటూ నాకు గద్దరన్న అంటే చాలా ప్రాణము, గద్దరన్న మా గద్దరన్న అని మాట్లాడింది. మరి మీ గద్దరన్న కూతురు వెన్నెలక్క నిన్నేం మాట్లాడింది? అది లెక్కలోకి తీసుకుంటావా, తీసుకోవా? గద్దరన్న కూతురు సంబంధించినటువంటి విషయంలో మీ జనసేన సైనికులు చేస్తున్నటువంటి ట్రోలింగ్ ఏదైతే ఉందో ఆ ట్రోలింగ్కి సంబంధించినటువంటి విషయంలో నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈరోజు తెలంగాణ ఎవలయ్యే జాగీరు అని మాట్లాడితే ఇదే స్టేట్మెంట్ మీద చిరంజీవి కానీ, నాగబాబు కానీ ఏం మాట్లాడతారు? ఇక్కడ అయ్యల గురించి ఎందుకు వచ్చింది, జాగీరు గురించి ఎందుకు వచ్చింది? రాజకీయాలు చేసుకుంటా అన్నటువంటి వ్యక్తికి నువ్వు రాజకీయంగా ఏం చేస్తావో చెప్పాలి కానీ, రాజకీయంగా తీసుకొచ్చేటువంటి మార్పులు ఏందో చెప్పాలి కానీ, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఇచ్చేది. ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగం ఇచ్చిపోయి మళ్ళీ ఆంధ్రాకు పోయిన తర్వాత ఆంధ్రాలో నువ్వు మాట్లాడుతున్న మాటలేంది? వీటన్నిటికి సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రజలు చాలామంది పవన్ కళ్యాణ్ని సినిమా అభిమానిగా అంటే ఆయనను ఆదరిస్తున్నటువంటి తీరు వేరు. కానీ ఇక్కడ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయం మీద నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలేంది? తెలంగాణ అంటే ఏంది? ఆనాడు 369 మంది ఎందుకు చచ్చిపోయారు? మొన్న 1200 మంది ఎందుకు చచ్చిపోయారు? ఇంతమంది అమరుల త్యాగాల మీద ఏర్పడేటువంటి తెలంగాణకు సంబంధించిన అంశంలో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత హూందాగా మాట్లాడాలి? ఈరోజు మీరు భారతదేశం నీ అయ్యా జాగీరా అని చెప్పేసి అమరవీరుల కుటుంబాల దగ్గర పోయి మాట్లాడగలుగుతారా? దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి కార్గిల్ యుద్ధవీరుల కుటుంబాల దగ్గర పోయి భారతదేశం ఎవనయ్యా జాగీరు కాదని చెప్పేసి మాట్లాడగలుగుతారా? మాట్లాడుతున్నప్పుడు హూందాగా మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇక కొంతమంది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి. మనం వార్తల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ప్రకారం అన్ని అంశాలను తోడేటువంటి ప్రయత్నం చేద్దాం. యావత్ తెలంగాణ సమాజం ఈరోజు జనసేనని కానీ, పవన్ కళ్యాణ్ కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ చేయలేదు. ఎన్నోసార్లు తెలంగాణ ఆవిర్భావం కన్నా ముందు నుండి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నప్పటి నుండి తెలంగాణ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ మీటింగ్లను అడ్డుకోలేదు. వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే అడ్డుకోలేదు. కానీ ఈసారి అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన మాటల్ని వెనక్కి తీసుకున్న తర్వాత మీరు చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో, మీరు చేసినటువంటి రాజకీయ ప్రేలాపనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ గడ్డ మీదికి ఆంధ్ర పోలీసులు వచ్చి ఒక మేధావిని అరెస్ట్ చేస్తే మేము ఊరుకోము అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇవంతా జరిగింది కదా. అసలు పోలీసు వాళ్ళు రాకపోతే ఆ రౌండ్ టేబుల్ సమావేశమే జరిగేది కాదు. ఈ పోలీసు వాళ్ళు వచ్చిరన్నటువంటి స్టేట్మెంట్లో కూడా మళ్ళా ఇక్కడ నుండి జనసేన నాయకులు కొంతమంది మాట్లాడుతూ అసలు తెలంగాణకు పోలీసులే రాలేదు అని చెప్పేసి అంటారు. ఆయనేమో పవన్ కళ్యాణ్ గారేమో ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర పోలీసులు నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తానంటే ఆ మేధావిని అరెస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనే చెప్పిన కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చేసారు అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేమంటారు, అసలు పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్పలే అంటారు. అరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ కరెక్టా, మీరు మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ కరెక్టా? అసలు మీకు మధ్యలో మీకే ఒక అభిప్రాయం లేకపోవడం వల్ల
ఈరోజు యావత్ తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు పోస్టులు పెడుతూ, మీరు మాట్లాడుతూ, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు మీరిస్తూ, రెచ్చగొట్టేటువంటి పోస్టులు మీరు పెడుతూ, మళ్ళీ తెలంగాణ సమాజం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడిది? ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మొత్తం కేవలం ఆ జన సైనికులు చేసినటువంటి రాజకీయ కుట్రలే అనే విషయాన్ని మీకు అర్థమయ్యేటువంటి ప్రయత్నాలు మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే రైతుల గురించి ఎవడు మాట్లాడు, వాని గురించి ఎవడు మాట్లాడు, వీని గురించి ఎవడు అరే ఎవడు మాట్లాడుతాను రా భయ్ మీ గురించి? ఒకడేమో సనాతన ధర్మం గురించి మాట్లాడతాను కాబట్టి ఏడ సనాతన ధర్మం? ఏది సనాతన ధర్మం? అసలు ఎట్లా సనాతన ధర్మం? చలో డిబేట్ పెట్టు. ఎట్లా సనాతన ధర్మము? రెచ్చగొట్టడం సనాతన ధర్మమా? చెప్పండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మొత్తం బలిస్తా అని చెప్పడం సనాతన ధర్మమా? ఎక్కువ తక్కువ మాట ఎవడరా పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి మాట్లాడడం సనాతన ధర్మమా? ఆడబిడ్డల్ని మీరు మా మేధావుల్ని, మా జర్నలిస్ట్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి మాట్లాడినటువంటి 3-4 ఆడబిడ్డలు, ఆమె అస్మా కానీ, జర్నలిస్ట్ విప్లవశ్రీ కానీ, వనజ గారు కానీ, లేదంటే పద్మజ షా గారు కానీ, తులసిచంద్ కానీ, ఇట్లా 5-6 ఆడబిడ్డలు మాట్లాడితే వాళ్ళని లా అనే పదం నుండి దిగకుండా మాట్లాడేటువంటి విధానం సనాతన ధర్మమా? అదే నా జనసేన సిద్ధాంతం. దేనికోసం పుట్టిందని జనసేన మర్చిపోయారా మీరు? తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావం అయింది అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద ఆవిర్భావం అంటే పురుడు పోసుకున్నటువంటి జనసేన పార్టీ దేనికోసం పుట్టిందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు మర్చిపోయారా? ప్రశ్నిస్తానన్నావు కదా, ప్రశ్నించడం కోసం పార్టీ అన్నావు కదా. మరి ప్రశ్నించడం కోసం పెట్టినటువంటి పార్టీలో మీ పార్టీని ప్రశ్నించేది ఉంటే లా అనే పదంతో తిట్టడమా? పోదామా? కెమెరాలు పట్టుకొని చిరంజీవి గారి భార్య దగ్గర కూర్చొని అమ్మా ఇంకో మీ సైనికులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి, మరి ఈ మాటల్ని నువ్వు ఏకీభవిస్తావు అని చెప్పేసి చిరంజీవి గారి ఇంటికి పోదామా? లేదు ఉపాసన గారి దగ్గరికి పోదామా? ఎవరి దగ్గరికి పోదాం? ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ భార్యగా ఉన్నటువంటి ఆ అక్క దగ్గరికి పోదామా? కూర్చోబెడదామా? చెప్దామా? మీరు పెడుతున్నటువంటి కామెంట్ల యొక్క అర్థాన్ని ఇంగ్లీష్లో ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ ఈజ్ ద కామెంట్స్ అని చెప్పేసి మనం ఆమెకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె ఒప్పుకుంటుందా కనీసం? ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ సనాతన ధర్మం అనేది అంటే అడ్డం పెట్టుకొని, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయం. ఈ ధర్మాల గురించి, ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి నీచుల గురించి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి గద్దర్ గారు చెప్పినటువంటి పాటలు మర్చిపోయారా? భరతమాతను బజారుకి ఇచ్చిన బాడకావులు ఎవరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. చెప్పు. గద్దర్ అని ఎప్పుడో చెప్పిండు, ఇవి మేము అడుగుతున్నాం. పవన్ అన్న సమాధానం చెప్తారా? జన సైనికులు సమాధానం చెప్తారా? చంద్రబాబు సమాధానం చెప్తారా? ఎవరు చెప్తారు? వంగవీటి రంగా మీద దాడి జరిగినప్పుడు అడ్డుకోలేదు ఎందుకు? ఆయనను చంపేయడం ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకోలేదు ఎందుకు? గద్దర్ గారి కాల్పుల విషయంలో ఎవరు చంపిరన్నా? ఎవరు కాల్పులు జరిపిరన్నా? ఇక్కడ మా బెల్లిలతో చంపింది ఎవరు? మా మావరాజు వీరన్నను చంపింది ఎవరు? మా గద్దరన్నను చంపింది ఎవరు? బయటపెట్టు. మాట్లాడు దమ్ముంటే. తెలంగాణ నవనిర్మాణం చేస్తావా? ఎవరు? బెల్లిలతో తక్క, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ, గద్దరన్న ఆశయాల మేరకే నువ్వు నవనిర్మాణం చేయదలుచుకున్నావా? ఇవ్వగలుగుతావా స్టేట్మెంట్? వాళ్ళ వారసుని నేనని, వాళ్ళని చంపిన వాళ్ళని బొంద పెడతా అని చెప్పేసి స్టేట్మెంట్ ఒకటి. మరి ఎవరి ఆశయాల కోసం వస్తున్నావు అన్న తెలంగాణలోకి? జనసేనగా నేను ఇప్పుడు 100 మంది చెప్తున్నాం, జనసేనగా పవన్ కళ్యాణ్గా మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తా అంటే ఎవ్వడు అప్పుడు. ఆల్రెడీ మీరు పోటీ చేసిరు, కానీ మీరు వేరే వాళ్ళ ఎజెండాను తెలంగాణలో పెట్టడం కోసం వస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. బరాబర్ అడ్డుకుంటాం. బరాబర్ మా అయ్య గద్దరన్న జాగిరేది. నిన్న మా అక్క చెప్పింది తెలంగాణ మా జాగిరే అని, మా అయ్య జాగిరే అని. మేము కూడా చెప్తున్నాం, మా అమ్మ బెల్లిలడతక జాగిరి తెలంగాణ, మా అయ్య మారోజు వీరన్న జాగిరి తెలంగాణ, మా అయ్య గద్దరన్న జాగిరి తెలంగాణ. బరాబర్ తెలంగాణ మా అయ్యల జాగిరే కాదు అని నువ్వు చెప్పగలుగుతావా? ఇది ఎవరు జాగీరు? దయచేసి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు జన సైనికులు కనుక మీరు తగ్గకుండా
ఆల్రెడీ సాగర్ గారు మనం మాట్లాడుకుంటూ చాలా విషయాలలో అన్న ఏదైనా ఉంటే తప్పు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్లో కూడా డైల్ న్యూస్కు సంబంధించినటువంటి విజయ్ సాధు గారు ప్రశ్న అడిగితే చాలా హూందాగా పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగి ఉండే అంటే నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వేరే ఏం అడగకుండా థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పిండు ఆయన విజయ్ సాధు అక్కడ. ఇట్లా దాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ కొంతమంది దొంగల్లాగా అంటే పోయి ఫోన్ పట్టుకొని వీడియోలు చేసుకుంటూ డ్రామాలు చేసేటువంటి బ్యాచ్ ఏదైతుందో వాళ్ళ వల్ల జనసేన పార్టీకి తెలంగాణలో బొంద పెట్టుకోవడం తప్ప ఇంకేముండదు అనే విషయాన్ని కూడా మేము గుర్తిస్తా ఉన్నాం. మేము కదరన్న వారసులం, మేము మా రోజు వీరన్న వారసులం, మేము బెల్లిలతక వారసులం, మేము చాకలైలమ్మ వారసులం. మరి మమ్మల్ని వ్యతిరేకించేది ఉంటే మమ్మల్ని అడ్డుకోవాలంటే మీరు తెలంగాణలో ఏం నిర్మాణం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.